మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల స్వర్ణ రోడ్లోని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలోని పలు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బ్రహ్మకుమారి రజని తెలిపారు. ప్రతి ఒక్కరూ శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని భక్తి తత్పరతను పెంపొందించుకోవాలని కోరారు. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వ్యక్తిగత పరివర్తన మరియు ప్రపంచ పునరుద్ధరణకు అంకితమైన ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక విద్యా సంస్థ అని బ్రహ్మకుమారి రజని అన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి రజని మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ చీరాల శాఖలో అనంతకోటి లింగాల దర్శనంతో పాటు పాలాభిషేక శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ విద్యా సంస్థలు అనేక సేవలను అందిస్తున్నామన్నారు. ప్రతి మానవుడికి చరిత్రవంతంగా తీర్చిదిద్దడమే ఈ విశ్వవిద్యాలయం యొక్క విశేష లక్ష్యమని తెలిపారు. ఈ సంస్థ ఉచిత రాజయోగ ధ్యానం, ఆత్మ స్పృహ మరియు విలువ ఆధారిత విద్యను బోధిస్తుందని, అలాగే రాజయోగ ధ్యానం ద్వారా స్వీయ పరివర్తన మరియు ప్రపంచ శాంతిని పెంపొందించడం జరుగుతుందన్నారు. ఇక్కడ ధ్యానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరిస్తామన్నారు. మహాశివరాత్రి శివ జయంతిని పురస్కరించుకొని ప్రజలందరూ కోటి శివలింగాలను దర్శించుకొని శివ కటాక్షాన్ని పొందాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు శివభక్తులందరికీ కూడా సహృదయంతో ఆహ్వానిస్తూ ఉన్నారు. శివ జయంతి వేడుకలు అతి వైభవంగా బ్రహ్మకుమారిలు జరుపుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ పాలాభిషేక లింగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కోటి శివలింగాల దర్శనం కూడా చేసుకోవచ్చు. ధ్యానం కూడా నేర్పించటం జరుగుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా వివరించటం జరుగుతుంది. ఇక్కడ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో అనేక రకాల సేవలను అందివ్వటం జరుగుతుంది. ప్రతి మానవుడిని చరిత్రవంతంగా తీర్చిదిద్దాలని ఈ విద్యాలయం యొక్క విశేష లక్ష్యము. నిరాకార పరమాత్ముడు ఈ భారత భూమి పైన అవతరించటం జరిగింది. ఈ భారత భూమిని తిరిగి దైవ భూమిగా తీర్చిదిద్దాలని నిత్యం రాజయోగము, గీతా జ్ఞానాన్ని ఇక్కడ అందివ్వటం జరుగుతుంది. మానవ జీవితంలో సుఖశాంతులను నింపాలని, పరివారాన్ని సుఖమయంగా మార్చాలని, ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా మారాలని భగవంతుడి యొక్క కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరూ చీరాల వాసులందరూ కూడా ఆ రోజు రేపు శివరాత్రి రోజున వచ్చి దర్శించి పుణ్యాన్ని సంపాదించుకుంటారని, మీరు కూడా ఈ జ్ఞానాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను.